వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాను. 6వ వార్డు కౌన్సిలర్ ముత్యాల కృష్ణ. జనగాం నియోజకవర్గం చేరియాల మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి 6వ వార్డు కౌన్సిలర్ ముత్యాల కృష్ణ కార్యకర్తలతో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా మాట్లాడారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, సంక్షేమమని, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. 6వ వార్డులో చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. అర్హులైన వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తారన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే చేరియాల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ముత్యాల కృష్ణ. నేను 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నన్ను అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తే మనకి నీటి సమస్య కానీ, అండర్ డ్రైనేజీ సమస్యలు కానీ, మన వాడుకున్న ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను తీరుస్తాను. అలాగే ప్రభుత్వం మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక మనకు ఆ పనులన్నీ సాధ్యం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఉన్న కళ్యాణ లక్ష్మి కానీ, ప్లస్ పింఛన్లు కానీ, అండ్ ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇంకా పొడిగించే అవకాశం ఉంది. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా మనం గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి లబ్ధి పొందవచ్చు అని మీరు మరొకసారి చెప్తున్నాను. కాంగ్రెస్కే ఓటు వేసి గెలిపించవాలని మనది. ఇప్పుడు సన్నని మనకు ఉచిత కరెంటు కానీ, అండ్ సబ్సిడీ ఫ్రీ బస్సు కానీ, అండ్ గ్యాస్ సబ్సిడీ కానీ, మనకి ఏదైతే ఉన్నాయో పథకాలు మనం ప్రభుత్వం నుంచి మనం పొందుతున్నాం ఇప్పటికీ. ఇంకా కూడా మనం ఏదైనా సమస్యలు ఉన్న అండర్ డ్రైనేజీ సమస్యలు కానీ, నీటి సమస్యలు ఏదైనా ఉంటే మనం కరెంటు సమస్యలు ఉన్నా, ఏదున్నా కానీ మనం పరిష్కారం చేసుకోవచ్చు అని కోరుచున్నాను. నాకు మీరు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరుకుంటున్నాను. నా పేరు ముత్యాల కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం అండి. మన 6వ వార్డు సభ్యులకు కానీ, మరి మన 6వ వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనగా ఈరోజు మనకు కాంగ్రెస్ తరఫు నుంచి 6వ వార్డు కౌన్సిలర్గా మన కృష్ణ వస్తున్నాడు ముందుకు. దానివల్ల అందరం మనం ఖచ్చితంగా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ పేరున కోరుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఏదైనా పథకాలు పొందాలన్నా, ఏదైనా కావాలన్నా, ఇండ్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ లాంటివి, మళ్ళీ అండర్ ఏమంటారు సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు అందరికీ ఫ్రీగా ఉంది. ఇవి ఇంకా ఇలాగే కొనసాగాలంటే మనం ఎట్లా పెట్టి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకోవాలి. అలాగే మనం మరొకసారి ప్రత్యేకంగా చెప్తున్నానండి, మన వార్డు సభ్యులందరికీ మన ముత్యాల కృష్ణ భారీ మెజారిటీతో గెలిస్తే మనకున్న డ్రైనేజ్ సమస్యలు కానీ, ప్రతి ఒక్క సమస్య ఏది వార్డులో కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ సమస్య కానీ, లేకపోతే బోర్లు లేకుంటే బోర్లు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి, పేద ప్రజలందరికీ ఇండ్లు పెట్టడానికి చాలా మంచి అవకాశం ఇది. కావున అందరూ ముత్యాల కృష్ణ గారికి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మన అన్న ముత్యాల కృష్ణ 6వ వార్డు నుంచి మన అభివృద్ధికి అని చెప్పేసి ముందుకొచ్చిండు, చేస్తా అని చెప్పేసి 6వ వార్డు నుంచి. అదేవిధంగా చేతి గుర్తు నుంచి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు నుంచి ఇంకొక వ్యక్తి, అతను కూడా 6వ వార్డు నుంచి పోటీ చేద్దామని చెప్పేసి వచ్చేసిండు. ఆ వ్యక్తి ఇదివరకు అందరికీ ఆయన మీద ప్రేమాభిమానంతో మంచి వ్యక్తి అని చెప్పి, బాగా చదివిండని చెప్పేసి, ఇంజనీరింగ్ చేసిందని చెప్పేసి అతన్ని గెలిపించుకోవడం జరిగింది. ఎంతో అభివృద్ధి చేద్దాం అనుకుంటే మొత్తం చేరాల ప్రాంతాన్ని మొత్తం ఆగం చేసిండు. మత్తడి ప్లేసును ముత్తిరెడ్డికి అంటగట్టి ఆగం చేసిండు. అదేవిధంగా మన చేరియాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఆఫీసును కూడా దాన్ని కూలగొట్టి ఎంతో ప్రజలకు చాలా ఇబ్బందికర చేసిండు. అదేవిధంగా మార్కెట్ను ఇబ్బంది చేసిండు. మన కూరగాయల మార్కెట్ కానీ, మటన్ షాపుల మార్కెట్ కానీ, వాళ్ళు మంచి బిల్డింగులు ఉండే, మంచిగా బతుకు తెరుగు ఉండే వాళ్ళకు అది కూడా కూలగొట్టి ఎందుకు పనికిరాకుండా చేసి అంతా ముత్తిరెడ్డికి అప్పచెప్పే విధంగా ఆయన ప్లాన్లో ఉండే, ఆయనకు అమ్ముడు పోయి అటువంటి వ్యక్తి మళ్ళీ ఓట్లాడడానికి వచ్చిండు. దయచేసి ఆయనని గెలిపిస్తే మాత్రం మన చేరా ప్రాంతాన్ని మరొకసారి ఆగం చేస్తాడు, ప్రజలందరికీ ఇబ్బంది పెడతాడు. దయచేసి ఆయనను గెలిపేయకుండా, మన అన్న మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు. అందరికీ ఫోన్ చేస్తే వచ్చి అక్కడ ఆల్పే వాళ్ళ సమస్యలు ఉన్నాయని, ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు అందరినీ
వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించగలుగుతాడని చెప్పి అన్నకు ఓటేసి గెలిపిద్ది, మంచిగా చేతి గుర్తుకు ఓటేసి అన్నను గెలిపిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అందరు దయచేసి అన్నను గెలిపిద్దాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కృష్ణ అన్నను గెలిపిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ గారి చేతి గుర్తుకే, కృష్ణ గారి చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.